వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు జగనన్న ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాలను వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. అర్హులే ఉండి ఏ కారణం చేతైనా లబ్ధి అందని వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నగదును జమ చేశారు. కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులే ఉండి ఏ కారణం చేతైనా సంక్షేమ పథకాలు అందని వారికి సీఎం చేతుల మీదుగా నగదు వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ మాట్లాడుతూ, జిల్లాలో అర్హత ఉండి వివిధ కారణాలతో నవరత్నాలు అందని 2,143 మందికి శుక్రవారం 3,11,64,678 రూపాయలు వారి ఖాతాల్లో జమ కానున్నాయని చెప్పారు. సమావేశంలో నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ తదితరులు పాల్గొన్నారు. సార్, ఈరోజు బయాన్యువల్ శాంక్షన్స్ లో సార్ మా జిల్లాలో 2,143 బెనిఫిషరీస్ కి మిస్ అయిన వాళ్ళకి ఇది లబ్ధి చేరుకుంటుంది సార్. ఇది రొటీన్ గా వచ్చే పథకాల్లో ఎలాగైనా సంతోషం ఉంటుంది సార్. మిస్ అయిన వాళ్ళకి కొంత బాధపడిన తర్వాత మళ్లీ రావడం ఎక్కువ సంతోషం ఇస్తుంది అని ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సార్. సో దానికోసం చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్ లో మా జిల్లాకి ఈ రోజు 3,20,00,000 దాకా లబ్ధి చేరుకుంటుంది సార్. అదేవిధంగా దాదాపు 9,000 కొత్త పెన్షన్లు కూడా వచ్చాయి సార్. ఈ ప్రోగ్రామ్ నాతో పాటు ఇక్కడ అటెండ్ అవ్వడానికి గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు విజయ గారు, శాసనసభ్యులు గౌరవ కృష్ణదాస్ గారు, రెడ్డి శాంతి గారు, హేమావతి గారు, మత్స్యకార కార్పొరేషన్ చైర్పర్సన్ నరసింహరావు గారు అండ్ సిరిసేన కార్పొరేషన్ చైర్పర్సన్ దీపిదేవ్ గారు అందరూ వచ్చారు సార్. ఈ ఒక ప్రతినిధిగా అందరూ బెనిఫిషరీస్ లో ఒక ప్రతినిధిగా ఒక అమ్మాయి ప్రత్యూష శ్రీకాకుళం మండలం, శ్రీకాకుళం పట్టణం నుంచి మీతోటి ఆమె ఆనందం పంచుకోవడానికి ఇక్కడ వచ్చి దేశంలోనే అత్యధిక పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని జగన్ ను మరోసారి సీఎంగా ప్రజలు కోరుకుంటున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల స్థాయిలో వైఎస్ఆర్ పింఛన్ కానుకలను పెంచిన 3,000 రూపాయల పింఛన్లను లబ్ధిదారులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 3,000 రూపాయలకు పెంచారని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక పింఛన్ మొత్తాన్ని ఇచ్చి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అది కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో లావేరు మండలి ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జడ్పీటీసీ మీసాల సత్యనాయుడు, జేసీఎస్ ఇన్ఛార్జ్ మీసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కంచెలి మండలం జాడుపుడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచెలి మండలం జాడుపుడి గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 ఎంపీడీఓ ఈశ్వరరావు అధ్యక్షతన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి, స్థానిక సర్పంచ్ పలికిల ద్రాక్షాయని, పెద్ద కుజ్జారియా సర్పంచ్ పొందల ఢిల్లీరావు, ఎంపీటీసీ జామిజయ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, రోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పి మీ దగ్గర ఓట్లు లేకపోవడానికే మళ్ళీ వస్తారు తప్ప మధ్యలో మీ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి గానీ, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి గానీ ఏ ఒక్క నాయకుడు గానీ, ఏ ఒక్క ప్రభుత్వం గానీ గతంలో ప్రజల కోసం రాలేదు, పని చేయలేదని మీకు మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు, అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇది వరకు మనం చూసుకోలేదు. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం.
అనుభవిస్తున్నాం. ప్రతి పేద కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అన్నది మీరందరూ కూడా గుండెలో ఆ విషయాన్ని మీరు దాచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం వచ్చినప్పుడు, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయనకే మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఆయన గుర్తుకే, ఆయన ఫ్యాన్ గుర్తుకే మీరందరూ ఓట్లేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డికే మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తే మళ్లీ మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి అన్ని రకాలుగా సురక్షితంగా ఉంచే నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మీ అందరూ కూడా తెలియపరుచుకుంటూ, మరి చక్కనైన అవకాశం జాడిపూడిలో మీ అందరూ మాకు కల్పించినందుకు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం. జై జగన్. బస్సు షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. నర్సనపేట మండలం రావాడపేట గ్రామం జగనన్న కాలనీ జంక్షన్ వద్ద బస్సు షెల్టర్ నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జు నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. జగనన్న కాలనీ వాసులకు ఈ బస్సు షెల్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నర్సనపేట జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, మేజర్ పంచాయతీ సర్పంచ్ బురాలి శంకర్, పట్టణ పార్టీ అధ్యక్షులు కొట్నూరు సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలం అంబకండి గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్పు పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు తలే రాజేష్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్దిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు 3,000 రూపాయలు అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ చేయూతిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకుల మోసపు మాయ మాటలకు ప్రజల్లో మళ్లీ మోసం చేసేందుకు వస్తారని, ప్రజలందరూ జాగ్రత్త వహించి వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ తలే రాజేష్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ మద్దతు తెలిపి గతం కంటే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చిన్న శ్రీను, వైసీపీ సీనియర్ నాయకులు కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తిరుపురం జగన్మోహన్ రావు, జిల్లా వ్యవసాయ మండలి అధ్యక్షులు గేదెల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ భీమా 5 లక్షల రూపాయలను అందజేసిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. నర్సనపేట మేజర్ పంచాయతీ ముద్దాడ వీధికి చెందిన పల్లి అప్పన్న ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. నిరుపేదలైన వారి కుటుంబానికి వైఎస్ఆర్ భీమా అండగా నిలిచింది. శుక్రవారం రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య చేతుల మీదుగా మృతుడి భార్య పల్లి లక్ష్మికి వైఎస్ఆర్ భీమా అమౌంట్ 5 లక్షల రూపాయలు అందించారు. ఆయనతో పాటు పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య నుండి వచ్చిన అక్షంతల వితరణ. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షతలను రాజాం నియోజకవర్గం రేగడి మండలం బూరాడ, అలాగే దేవదల గ్రామాల్లో కొర్లవలస ఎండల మల్లికార్జున స్వామి దేవాలయ వ్యవస్థాపకులు శివస్వామి ఆధ్వర్యంలో భక్తులకు వితరణ చేశారు. రేగడి మండలంలో ప్రతి గ్రామంలో ఈ అక్షతలు పంపిణీ చేస్తామని శివస్వామి తెలిపారు. కార్యక్రమంలో ఎండల మల్లికార్జున స్వామి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు శివస్వామితో పాటు సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ రాజన్న, జాడ సంతోష్ శర్మ, గొర్లె దామోదర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్రమంగా తరలిస్తున్న 25 మద్యం బాటిళ్లు స్వాధీనం, వ్యక్తిపై కేసు నమోదు. రాజాం నియోజకవర్గం రేగడి మండలం పుర్లీ గ్రామ శివారులో ఓ వ్యక్తి వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక విలేకరులకు వివరాలు తెలుపుతూ, పుర్లి గ్రామ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని, ఆ సమయంలో ఓ వ్యక్తి అక్రమంగా 25 మద్యం బాటిళ్లు తరలిస్తూ ఉండగా పట్టుబడ్డాడని, అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని, రాజాం కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నట్టు తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు కానిస్టేబుల్ శివ సుధీర్లు ఉన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.